నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికి నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామంలో 7 సంవత్సరాల బాలిక రిషిక ప్రియ మీద అత్యాచారం చేసి ఒక డ్రమ్ములో క్రూరాతిక్రూరంగా దాచిపెట్టి చంపిన ఒక సంఘటన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిచివేసింది. నిజంగా బాధపడే విషయం ఏంటంటే, మన ఇంట్లో జరగడం లేదు కదా అని ఎవరం పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు 9 నెలల పాపకు అత్యాచారం చేసి చంపితే వరంగల్లో దాదాపు ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకు? మన ఇంట్లో జరగట్లేదు కదా అని. 6 సంవత్సరాల పాప సుల్తానాబాద్ లో రైస్ మిల్లులో అత్యాచారం చేసి చంపబడితే ఎవరం పట్టించుకోలేదు. ఎందుకు? మన ఇంట్లో జరగడం లేదు కదా అని. మన అందరి ఆలోచన ఒకటే, మన ఇంట్లో జరగడం లేదు కదా, మనం ఎందుకు స్పందించాలి అన్న ఒకే ఒక్క నానుడితోని ఇలాంటి క్రూర మృగాలు చాలా మంది ఇదే విధంగా పునరావృతం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నిజంగా నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మొన్న ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు ఓటు అమ్ముకున్నారు. మంచి వ్యవస్థ క్రియేట్ కావడం కాకుండా వ్యవస్థ నాశనం కావడానికి ఓటమ్ముకుంటూ మద్యానికి ఓటేసిర్రు. నేను అదే అడుగుతున్నాను, మీలాంటి మూర్ఖులు కొంతమంది ఎవరైతే ఓట్లు అమ్ముకున్నారో, మీలాంటి మూర్ఖులు ఓట్లు అమ్ముకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పాప చనిపోవడానికి కారణం ప్రత్యక్షంగా మనం కాకపోయినా పరోక్షంగా మనం అమ్ముకునే ఓటే. ఎందుకంటే సరైన నాయకులు లేక డ్రగ్స్, గంజాయి, మద్యం ఏరులై పారుతుంటే అది తాగి విచక్షణ కోల్పోయిన ఎంతో మంది దుర్మార్గులు ఇలాంటి వాటి మీద అత్యాచారాలు చేస్తూ చాలా మందిని చంపుకుంటూ వస్తున్నారు. మనకు బాధ్యత లేదా? అంబేద్కర్ గారు మనకు ఓటు ఎందుకు ఇచ్చారు? సరైన నాయకుడిని ఎన్నుకోవాలని. సరైన నాయకుడిని మీరు ఎన్నుకుని ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవా? డ్రగ్స్, గంజాయి, మద్యపానం అలాంటిది ఇలా వ్యాపించేదా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చాలా బాధాకరం ఏంటంటే, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. మనకేం సంబంధం? ఎక్కడో ఆంధ్రప్రదేశ్ జరిగింది కదా, పాపం మీద అత్యాచారం చేసి చంపారు కదా, మన ఇంట్లో కాదు కదా. ఇదే ఆలోచిస్తున్నారా మీరు? ఎన్నో రోజులు లేదు, మీరు ఇలానే ఓట్లు అమ్ముకుంటూ నీచులను ఎన్నుకుంటూ మనం అసెంబ్లీకి కానీ కార్పొరేషన్ కానీ పంపిస్తూ ఉండండి. ఈ డ్రగ్స్, గంజాయి, ఈ మద్యం, అలాగే గుట్కాలు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా సామ్రాజ్యంగా పేరుకపోయి ఏదో ఒక రోజు నీ ఇంటి తలుపు కొడతాయి. నీ ఇంట్లో నాశనానికి అవి నాంది పలుకుతాయి కూడా. రాసి పెట్టుకోరు నా వాట్స్ వచ్చేసి. ఖచ్చితంగా ఆలోచించండి, ఇకనైనా మేల్కొనండి. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రతి ఒక్కరం కూడా స్పందిద్దాం. మన ఇంటికి రాకుండా మనమే ఆనకట్ట ఆయకట్ట వేద్దాం. మనందరం కూడా స్పందిద్దాం. ఏ పాపకు అన్యాయమైనా, ఎవరికి అన్యాయం జరిగినా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనవంతు బాధ్యతగా ఏదో ఎన్నో వైరల్ చేస్తారు కదా, ఇలాంటి వైరల్ చేయండి కదా. ఇలాంటి వైరల్ చేయండి. ఈ డ్రగ్స్, గంజా ఇలాంటివి లేకుండా మనవంతు బాధ్యతగా ప్రయత్నం చేయండి కదా. మళ్ళొకసారి మంచిగా ఆలోచించండి. ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తుగా మనం భావిస్తూ మనం జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం, మంచి వ్యవస్థ కోసం మంచిగా ఓటేయండి. నెక్స్ట్ టైం మంచి నాయకుల్ని ఎన్నుకోండి. ఈ సమాజంలో ఉన్న చెడునంతా తొలగించే విధంగా మీ వంతు బాధ్యతగా ప్రయత్నం చేయండి. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. అదే విధంగా ఆ పాపకు జరిగిన అన్యాయం పైన కూడా మనందరం కూడా ఖండించాలి. అదే విధంగా ఎలాంటి పాపకు కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా కూడా మనం ముందుకు వస్తూ నెక్స్ట్ తరానికి హెచ్చరిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.